హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు SLS GK ఛానల్. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని వేషనగర్ నుండి నార్సింగ్ వెళ్లే రూట్లో ఉన్నామండి. ప్రస్తుతం ఈ రూట్లో మనకి తెలంగాణ గవర్నమెంట్ మంచిర్యాల నుంచి నార్సింగ్ వెళ్ళడానికి ఒక వండర్ఫుల్ సైకిల్ ట్రాక్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ సైకిల్తో ఎర్లీ మార్నింగ్ సైక్లింగ్ చేస్తూ ఉంటుంటారు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మనం హైదరాబాద్ సిటీని పక్కన పెట్టుకుని ఎక్కడో బెంగళూరు వరకు వెళ్ళొస్తాం. కానీ చూసారా ఇక్కడ ఎలా ఉందో, చాలా వండర్ఫుల్గా ఉంటుందండి. మీరు ఎప్పుడన్నా ఈ గండిపేట, నార్సింగి, కోకాపేట ఏరియాలో వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ రింగ్ రోడ్ను అనుకున్న సైకిల్ ట్రాక్ని కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి చూసారా హైదరాబాద్ సిటీ వ్యూ ఎలా కనిపిస్తుందో. ఇది మన కోకాపేట, నానక్రామ్గూడ, నార్సింగ్ మధ్యలో ఈ వ్యూ అంతా ఉందండి. ఇక్కడి నుంచి అంతా కూడా పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తుంటాయి. ఇది శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్లే రూట్లో ఉంటుందండి. ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని పేరు ఉంది దీనికి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో నార్సింగ్ ఏరియా తగులుతుందండి. చూసారా ఇక్కడ వ్యూ. రైట్ టర్న్ తీసుకున్న తర్వాత మనం ఎలా ముందుకెళ్తే ఇక్కడ నార్సింగ్ ఉంటుంది. ఇక్కడ రక్తమైసం టెంపుల్ అండి, అది చాలా బాగుంటుంది. పక్కనే ఆదిశేషుడి విగ్రహం కూడా ఉంటుంది. తర్వాత చూసారండి ఇక్కడ నార్సింగ్ ఏరియాలో మనకి 35 అంతస్తుల బిల్డింగ్ కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ నార్సింగ్ ఆనుకుని ఒక చిన్న రౌండ్ సర్కిల్ ఉంటుందండి. ఆ రౌండ్ సర్కిల్కి మనం ఇప్పుడు ఉన్న వెహికల్కి లెఫ్ట్ సైడ్లో ఇలా గండిపేట వెళ్తుంటుంది. కొంచెం లెఫ్ట్ కార్నర్లో రింగ్ రోడ్ ఆనుకుని గచ్చిబౌలి వెళ్ళేదారండి అది. ఇలా మనం రైట్ టర్న్ తీసుకుని డైరెక్ట్ వెళ్తే లంగర్ హౌస్, మెహదీపట్నం వెళ్లే రూట్ అండి ఇది. ఇక్కడి నుంచి 4.5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత గురుద్వారా దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్తే గోల్కొండ కోటకు కూడా వెళ్ళవచ్చు. ఓకేనా. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తే నార్సింగ్ సెంటర్ కనిపిస్తుందండి. ఇదంతా నార్సింగ్ సెంటరే. మనకి ఎదురుగుండా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అది 35 అంతస్తుల బిల్డింగ్స్. హైదరాబాద్ సిటీలో ఫస్ట్ గచ్చిబౌలి ఏరియాలో కట్టారండి. తర్వాత కోకాపేట ఈ ఏరియాలో ఇటువంటి పెద్ద టవర్స్ కట్టడం జరిగింది. చూసారా ఇది నార్సింగ్ సెంటర్. ఇక్కడి నుంచి లెఫ్ట్కి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మార్కెట్కి వెళ్ళొచ్చు అనమాట. ఇది నార్సింగ్ సెంటర్ నుంచి. ఇది మార్కెట్ రోడ్డు. ఈ ఏరియాలోనే మేము 10 years బ్యాక్ ఇక్కడ స్టే చేసాం. అప్పట్లో ఇక్కడ ఎక్కువగా బిల్డింగ్స్ ఏమి ఉండేవి కదండి. ప్రస్తుతం అయితే చాలా బిల్డింగ్స్ ఏర్పడ్డాయి. ఇంకా ముందుకెళ్తే మనం మిలిటరీ క్యాంప్ ఏరియా కూడా చూడగలం. మేమున్న టైంలో ఈ బిల్డింగు కొద్దిగా లేదండి.
ఇక్కడ మీరు చూస్తున్నారు, మేము 10 years బ్యాక్ ఉన్న ఏరియా బిల్డింగ్ ఇది. లెఫ్ట్ సైడ్ ఈ మ్యాక్స్ కాంప్లెక్స్ కూడా వచ్చింది ఇక్కడ, చాలా బాగుంటుంది. తర్వాత ఈ రైట్ సైడ్లో మనం చూస్తున్న 35 అంతస్తుల టవర్స్, ఇవి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. ప్రస్తుతం అయితే ఈ ఏరియా అంతా సూపర్గా ఉంది. ఇంకా ముందుకెళ్తే మనం లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుందండి, అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఈ పక్కన టవర్స్ చాలా హైట్ ఉంటాయండి, కింద నుంచి చూస్తే మనకి ఆకాశంలో చూసినట్టు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా నార్సింగ్ ఏరియాకి వెళ్ళినప్పుడు చూడండి, మీకు ఐడియా వస్తుంది. చాలా వండర్ఫుల్గా ఉంటాయి. ఈ చుట్టుపక్కల కాంప్లెక్స్ కూడా అలాగే ఉంది. ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదండి, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది మిలిటరీ వాళ్ళకి సంబంధించింది, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదండి మన హైదరాబాద్లోని నార్సింగ్ సిటీ.